కార్ నడపడం అంటే మజాగా అనుకుంటుండ్రా? ఏదో ఇట్లా స్టీరింగ్ పట్టుకొని గేర్లు మార్చుకుంటా థ్రాటల్ వస్తున్నంత ఈజీ అనుకుంటుండ్రా? కార్ నడపడం అనేది ఒక ఆర్ట్. కార్ లా 3 అద్దాలు ఉంటాయి, 2 ORVM లు, ఒకటి IRVM అంటే అవుట్ సైడ్ మిర్రర్ 2, ఇన్సైడ్ మిర్రర్ 1. ఇది జస్ట్ నీ సైడ్ కి ఎన్నుకున్న వాటికి అబ్జర్వేషన్. ఇక ముందట మనకి ఇంత పెద్ద విండ్షీల్డ్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి ముందట అంటే 360 degrees అబ్జర్వ్ చేసిన తర్వాతనే మనం ఎవ్రీ ఇంచ్ అనేది మూవ్ చేయాలి. ఏ ఒక్క సెకండ్ ఏ ఒక్క సైడ్ చూసుకోకపోయినా ఐదర్ కార్ వై సైడ్ గుద్దుకుంటుంది, లేదా వేరే వచ్చి మనల్ని గుద్దుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఎంత థ్రాటల్ ఇవ్వాలి, ఎప్పుడు క్లచ్ మించాలి కార్ వదిలేయాలి, ఎప్పుడు యాక్సిలరేటర్ మించాలి కాల్ తీసుకొచ్చి బ్రేక్ మీద వేయాలి, ఇవన్నీ పనులతో పాటు గేర్ షిఫ్టింగ్ ఎంత RPM కి ఎట్లా చేంజ్ చేయాలి, ఇవన్నీ పనులు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ వల్ల చేంజ్ చేయాలి. ఇక ట్రాఫిక్ వల్ల కార్ నడిపేటోళ్ళకి సెల్యూట్, ఎందుకంటే ఇంచు టు ఇంచు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తా ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫెన్సివ్ డ్రైవింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం కార్ జనరల్ గా స్పీడ్ లో నడుపుతా ఉంటాం, ఏదో 60-70-80 స్పీడ్ లో నడుపుతాం. అది కంట్రోలబుల్ స్పీడ్ అసలే కాదు. ఇంత స్పీడ్ లో కూడా దాన్ని అడ్డం వచ్చినప్పుడు మన వల్ల ఎవరికి ఏం కాకుండా, మన కారుకి ఏం కాకుండా కంట్రోల్ చేసే ప్రాక్టీస్ ఉంటుంది చూసారా, వాళ్ళు మాత్రమే పర్ఫెక్ట్ డ్రైవర్స్. అండ్ ఇంత పంచాయతీ, ఇంత కాంప్లికేషన్ ఉన్నా డే అండ్ నైట్ రైడ్స్